తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అరుణాచలం పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయే గిరి ప్రదక్షిణ మార్గం అరుణాచలేశ్వర అంటూ భక్తులు అడుగులు వేస్తూ ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆస్వాదించే ఆ పవిత్ర నేలపై ఎవరూ ఊహించని విధంగా వరుసగా 2 రాత్రుల్లో జరిగిన 2 దారుణ ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దేవుడి దర్శనం కోసం వచ్చిన మహిళలను టార్గెట్ చేసుకుని చీకటిని ఆసరాగా చేసుకున్న ఓ కామాంధుల ముఠా గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించిన తీరు ప్రస్తుతం అందరినీ షాకు గురి చేస్తోంది. అసలు ఆ 2 రాత్రుల్లో ఏం జరిగింది? భక్తులను టార్గెట్ చేసిన ఆ నేరగాళ్లు ఎవరు? వారు మహిళలను ఎలా వేటాడారు? మే 30 పౌర్ణమి రోజు ధర్మపురి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం వచ్చింది. లక్షలాది మంది భక్తుల మధ్య భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేసింది. రోజు మొత్తం నడకతో అలసిపోయిన ఆమె రాత్రి కావటంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. పెద్ద కోలాపాడి ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమెతో వచ్చిన స్నేహితుడు బైకు పక్కన నిలబడి కాసేపు మాట్లాడుకుంటున్నారు. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. అక్కడక్కడ వాహనాలు వెళ్తున్నా ఎలాంటి అనుమానం కలిగించే పరిస్థితి కనిపించలేదు. అంతా సర్వసాధారణంగానే అనిపించింది. కానీ కొద్ది క్షణాల్లోనే వారి జీవితాలను కుదిపేసే భయానక సంఘటన ఎదురైంది. మారునాయుధాలు చేతబట్టిన కొందరు దుండగులు ఒక్కసారిగా వారి ముందు ప్రత్యక్షమయ్యారు. కత్తులు ఇనుపరాడ్లతో బెదిరిస్తూ వారిని చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఇద్దరిని సమీపంలోని అటవీ ప్రాంతం వైపు బలవంతంగా తీసుకెళ్లారు. సహాయం కోసం అరిచే అవకాశం కూడా ఇవ్వలేదు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అంతటితో ఆగలేదు. బాధితుల దుస్తులు లాక్కొని వారిని నగ్నంగా వీడియోలు చిత్రీకరించారు. మరుసటి రోజు బాధితురాలి ఫోన్ కి వారు చిత్రీకరించిన వీడియోలను పంపించి ₹1,00,000 ఇవ్వాలి, లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. ఇప్పటికే జరిగిన ఘటనతో తీవ్ర మానసిక వేదనలో ఉన్న బాధితురాలు భయంతో కొంత డబ్బు కూడా పంపినట్టు తెలుస్తోంది. కానీ బెదిరింపులు ఆగకపోవటంతో చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ ఈ కేసు బయటపడిన తర్వాత పోలీసులు మరో భయంకరమైన విషయం తెలుసుకున్నారు. ఆ మహిళపై దాడి చేసిన ముఠాకు ఇదే మొదటి నేరం కాదు. ఆ ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మరో యువతిపై కూడా వీళ్లు దాడి చేసినట్టు విచారణలో బయటపడింది. మే 31వ తేదీ రాత్రి తిరువన్నామలైకి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తోంది. అర్ధరాత్రి సమయానికి ఎక్కువసేపు నడవటం వల్ల కాళ్ల నొప్పులు రావటంతో అడి అన్నామలై ప్రాంతం వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంది. అనంతరం తనకు పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేసి పిలిచింది. అతడు అక్కడికి రావటంతో ఇద్దరూ కలిసి అయ్యంపాలెం బైపాస్ వైపు బయలుదేరారు. వారికి తెలియని విషయం ఒక్కటే, అప్పటికే వారి కదలికలను గమనిస్తున్న దుండగులు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం దొరకగానే వారిని బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యువతిని ఆమెతో ఉన్న వ్యక్తిని తీవ్రంగా వేధించింది. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మళ్లీ అదే పద్ధతి, నగ్న వీడియోలు, బెదిరింపులు. అంతేకాదు యువతి చెవికి ఉన్న బంగారు కమ్మలను కూడా దోచుకెళ్లినట్టు విచారణలో తేలింది. 2 రోజులు 2 దారుణాలు. బాధితులు వేరు, కానీ నేరం చేసింది మాత్రం ఒకటే ముఠ. దీంతో పోలీసులకు ఇది సాధారణ కేసు కాదని అర్థమైంది. తిరువన్నామలై పడమర పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ డేటా, సాంకేతిక ఆధారాలు, ఇలా ప్రతి చిన్న క్లూను జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఒకవైపు భక్తుల్లో భయం పెరుగుతుండగా మరొక వైపు నిందితులను పట్టుకోవాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. దీంతో 5 ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడి రాత్రింబవళ్లు గాలింపు చేపట్టారు. చివరకు ఈ 2 ఘటనల వెనక మొత్తం 11 మంది సభ్యులతో కూడిన ఒకే ముఠా ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత మొదలైంది అసలైన పోలీస్ ఆపరేషన్. అనుమానితుల కదలికలను ట్రాక్ చేస్తూ ఒక్కొక్కరిపై నిఘా పెట్టారు. సరైన సమయం కోసం వేచి చూశారు. పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి నిర్వహించిన మెరుపు దాడుల్లో వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్, అరుణ్ కుమార్, శివ గణేశన్లతో పాటు ఒక మైనర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మరో 3 నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ అరెస్టులతో కేసు ఒక దశకు చేరుకున్నప్పటికీ మరో ముఖ్యమైన ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అరుణాచలం వంటి పవిత్ర క్షేత్రంలో ముఖ్యంగా మహిళా భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత ఉందా? రాత్రి వేళల్లో చీకటి
లోతట్టి ప్రాంతాలపై పర్యవేక్షణ ఎంత మేరకు ఉంది, గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీటీవీ నిఘా, పోలీస్ పెట్రోలింగ్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా అనే అంశాలపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తుంటే, మరొక వైపు భక్తులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చిన మహిళలు ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోవాల్సి రావటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భక్తి, భద్రత రెండూ కలిసి ఉండాల్సిన పవిత్ర క్షేత్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.